పుచ్చుకుంటున్న నిశ్చయ తాంబూలాలు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఇంతకీ ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో వచ్చిందిలేరా. తాంబూలాలు తీసుకోండి, ముహూర్తం దాటిపోతుంది. ఏంటండి తాంబూలాలు మార్చుకునేది? ఇల్లేవైనా పొలాల మధ్యలో ఉందా ఎక్కడి నుంచో వచ్చేయడానికి? సిటీ మధ్యలో నట్టింట్లోకి పాము వచ్చింది అంటే ఇదేదో అపశకునంలా కనిపిస్తుంది మమ్మీ. అవును, ఇందాక చూస్తేనేమో వీడిని రవడీలు ఎత్తుకుపోయారు, ఇప్పుడు చూస్తే పాము వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఇద్దరికి నిశ్చితార్థం జరిపించడం మంచిది కాదేమో అనిపిస్తోంది. అలా అంటారేంటండి? ఏదో 1-2 ఇన్సిడెంట్స్ జరిగినంత మాత్రాన నీదేం పోయిందమ్మా? ఇందాక గండం నా కొడుక్కొచ్చింది, ఇప్పుడు పావు నా నట్టింట్లోకి వచ్చింది. సర్లేవే, పాము వస్తే ఏమైందంట? ఎవరికేం కాలేదు కదా? అయ్యుంటే అప్పుడేం చేసేదానివి? ఏమైందమ్మా? ప్రతి చిన్న విషయాన్ని ఇలా అపశకునంలాగా భావించి శుభకార్యాలను ఆపేసుకుంటావా? అపశకునాలు కనిపిస్తూ ఇంట్లో అశుభం జరిగేలా కనిపిస్తూ ఉంటే శుభకార్యాలు అంటారేంటి? అంటే ఇప్పుడు ఏమంటావు సుమా? ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. మరి మా మమ్మీ అంటే ఏమనుకుంటున్నావు? ఒక్కొక్కసారి పరిస్థితులకి తలవంచి నటిస్తుంది కానీ తను ఎవ్వరికీ తలవంచదు. తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకోదు. మాటలతో మభ్యపెట్టి ఎవ్వర్ని నమ్మించలేమని పామును వాడుకొని సెంటిమెంట్ రైజ్ చేసి దాని జాతకంలో ఏదో దోషం ఉండడం వల్లే ఇలా జరిగింది అని అందర్నీ నమ్మించాను. నిశ్చితార్థం ఆపించాను. ఫైనల్ గా నేనే గెలిచాను. నువ్వా? ఆ పల్లవి వచ్చిందేమో అని భయపడ్డాన్రా. అంటే మమ్మీ, పావు దానంతటదే రాలేదా? దానంతట అది ఎందుకొస్తుందిరా? మీ నిశ్చితార్థం ఆపడానికి ఆంటీ వేసిన స్కెచ్ బావగారు ఇది. ఏమైనా మనం అనుకున్నదే జరిగింది. నిశ్చితార్థం ఆగిపోయింది. నిశ్చితార్థం ఆగిపోయిందని మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వేంట్రా అలా ఉన్నావు? నిశ్చితార్థం ఆగిపోవడం హ్యాపీయే కానీ కానీ మమ్మీ మరి ఇంతలాగా అంటే పల్లవి వాళ్ళని మమ్మీ చీట్ చేసింది అంటావా? పోనీ ఒక పని చేయరా, నువ్వంతగా ఫీల్ అవుతుంటే గుండమ్మ గారికి ఇప్పుడే ఫోన్ చేసి ఏ దోషాలు ఏవి పట్టించుకోనక్కర్లేదు, నిశ్చితార్థం పెట్టించేసుకుందామని చెప్పమంటావా? నువ్వు భలేదాని అక్క. మరి లేకపోతే ఏంటి బావగారు?
అంటే సరే మమ్మీ, నిశ్చితార్థం ఆపినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఆపడం కాదురా, ఎప్పటికీ నీకు దానికి నిశ్చితార్థం జరగదు. అంతేకాదు, అసలు ఆ పల్లవి ఇంట్లోనే లేకుండా చేస్తాను. నిశ్చితార్థం ఆగిపోయిందని నువ్వేం బాధపడకమ్మా. అసలు సడన్ గా నిశ్చితార్థం తాంబూలాలు మార్చుకుంటుంటే టైంకి పామెలా వచ్చింది నానమ్మా? మంచి కోసమేనేమో చంటి. నిశ్చితార్థం ఆగిపోవటం మంచిదటే. నా జాతకంలో ఏదో దోషం ఉండడం వల్లే ఇలా జరిగిందని అందరూ చెప్తున్నారు కదా. అదే నిజమైతే గనుక నాతో నిశ్చితార్థం జరగడం చరణ్కి ప్రాబ్లమే కదా. తనకంటే నా కోసం ఎక్కువ కష్టాలు పడింది తను. అంతెందుకు, ఇవాళ మన కాలేజీలో మనందరం ఇలా ఉన్నామంటే దానికి కారణమే తను. మీరు తన పట్ల సానుభూతి చూపించనక్కర్లేదు, కానీ ఇలా ఎగతాళి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. వాళ్ళ తరపు నేను నీకు సారీ చెప్తున్నాను పల్లవి. చరణ్, ఒకసారి నన్ను గిల్లు. ఎందుకు? ఇది కలో నిజమో తెలియట్లేదు, అందుకని ఒకసారి గిల్లు. నిన్ను గిలినా నీ తోలు మందం కాబట్టి నీకు తెలియదు పల్లవి. అయ్యా ఒకసారి గిల్లు. అబ్బా! ఆ, అయితే ఇది నిజమే. అంటే నిశ్చితార్థం ఆగిపోయినందుకు నువ్వు కూడా బాధపడుతున్నావా? నువ్వు బయటికి చెప్తున్నావు, నేను బయటికి చెప్పుకోలేకపోతున్నాను, అంతే తేడా. నువ్వు గ్రేట్ చరణ్. పల్లవిని చేసుకునే నువ్వే అర్థం చేసుకున్నావు. ఇక ఎవరు అర్థం చేసుకుంటే ఏంటి, ఎవరు అర్థం చేసుకోకపోతే ఏంటి? చూడు పల్లవి, ఒక ఫ్రెండ్గా నీకు ఏ విషయంలోనైనా ఎప్పుడైనా సరే నీకు సపోర్ట్గానే ఉంటాను. ఇలాంటి డబ్బా బ్యాచ్ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు.